బహుశా ఈయన ఏం జరుగుంటుందంటే 3 గంటల సేపు సీసీటీవీ ఇమేజ్ ప్రకారం రెడ్ ఫోర్ట్లో పార్కింగ్లో పెట్టాడు ఈ కారు. రెడ్ ఫోర్ట్ ఎవ్రీ మండే హాలిడే. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడైనా ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళకి మండే రోజు హాలిడే. అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అది తెలిసి ఆ రోజు పార్కింగ్ ఉంటుంది అక్కడ అని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్గా 6:30 టైంలో ఆ కార్ ఎక్కడ తీసి బయటకు వస్తున్నాడు. చాలా విజువల్స్ దొరికినాయి, సీసీటీవీ విజువల్స్. చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు ఉన్నాడు డ్రైవర్ సీట్లో. ఆ సిగ్నల్ దగ్గర వచ్చినప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి కొంచెం బైక్ చాందీ చౌక్ చాలా క్రౌడెడ్ ఏరియా. క్రౌడెడ్ అంటే మీరు ఒక సైకిల్ కూడా పెట్టలేరు మీరు అక్కడ, అంత క్రౌడ్ ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు సడన్గా బ్లాస్ట్ అయింది. వెదర్ ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్ ఆర్ దాంట్లో ఏమైనా టైమర్ పెట్టింది పోయిందో తెలియదు, కానీ ఇట్ బ్లాస్టెడ్. ఆయన ప్లాన్ బహుశా సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళడానికి వచ్చి, మీకు ఇప్పుడు చాందీ చౌక్ ఉంటే తెలిసిపోతుంది. చాందీ చౌక్ నుంచి 15-20 నిమిషాలు పోతే సెంట్రల్ ఢిల్లీ వస్తుంది, కొనాట్ ప్లేస్ అంతా. అక్కడ ఇంకా క్రౌడ్ ఉంటారు. అక్కడ బ్లాస్ట్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఉంటుండే. కానీ ఇది ట్రాఫిక్ సిగ్నల్లో జరిగింది. ఇంకా కొంచెం ముందు ఒక 200 మీటర్ల ముందు పోతే ఒక 200 మంది అని చనిపోతుండే ఈజీగా. అంత పెద్ద క్రౌడ్ ఉంటుండే అక్కడ. మన ఓల్డ్ సిటీకి వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లాంటి క్రౌడ్, ఆ క్రౌడ్ ఉంటుంది అక్కడ. సో దాని నడిమిట్లో కార్ తీసుకెళ్ళి పేల్ చేస్తే మీరు ఆలోచించండి. అండ్ దట్ టు సిఎన్జి ఉన్న కార్ ఎట్లయిపోతుంది అంటే ఒక డబుల్ అటమ్ బాంబ్ లాగా ఉంటుంది. అది ఉన్న దాన్ని బ్లాస్ట్ చేసినప్పుడు అది కూడా బ్లాస్ట్ అవుతుంది. దానికోసం పక్కన ఉన్న రిక్షా అన్ని కాల్చిపోయి మొత్తం కాల్చి చాలా పోయినాయి. సో దీన్ని ఫస్ట్ లెసన్ మన వాళ్ళు నేర్చుకోవాల్సింది అంటే మన ప్రేక్షకుల కోసం చెప్తాను. టెర్రరిస్ట్ అటాక్ జరిగిందే. మీరు ఒక బండి అమ్ముతున్నప్పుడు దాన్ని మీరు ఒకసారి మీ ఎన్ఓసిఎల్ లేకుండా మీరు సేల్ డీడ్ రాసి ఇంకోటికి ఇచ్చేస్తే ఆర్టీఏకి, మీ జాబ్ ఏంటి, ఆ వెహికల్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని మీరు చూసుకోవాలి. చాలా వాల్యుబుల్ థింగ్. ఇది మాలేగాం బ్లాస్ట్ లో సాధ్వి ప్రజ్ఞాని అరెస్ట్ చేశారు, మీకు గుర్తుంటుంది. ఆమె తప్పేముండే, ఆమె ఒక మోటార్ సైకిల్ ఉండే ఆమె దగ్గర. ఆ మోటార్ సైకిల్ ఒకడికి అమ్మేశారు 2 సంవత్సరాల ముందు. వాడు 3వ వ్యక్తికి అమ్మాడు. వాడు తీసుకొచ్చి బాంబు పెట్టాడు. ఆ బాంబులో పేలిపోయింది, మోటార్ సైకిల్ దొరికింది. ఓనర్ చూస్తే ఈమెనే ఇప్పుడు కూడా ఒరిజినల్ ఓనర్. ఈ కేసులో కూడా అదే చూస్తుంటారు. సల్మాన్ అనే ఒక మనిషి ఫరీదాబాద్, హీఈస్ ద ఒరిజినల్ ఓనర్. హర్యానాలో ఎక్కడ, హర్యానా డిస్ట్రిక్ట్లో. ఎట్లా ఒరిజినల్? ఆయన అమ్మిన కారు వాడు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాడు ఇంకోటికి అమ్మిండు, వాడు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాడు పుల్వామాలో ఉన్న అమ్మిండు, అది వాడు కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. సో బేసిక్ థింగ్ మన ప్రేక్షకులు, మీరు ఒక కారో మోటార్ సైకిల్ ఏదైనా మీరు అమ్మినప్పుడు మీ రిజిస్ట్రేషన్ మీరు చెక్ చేసుకోండి. మీరు ఈజీగా ఆ అమ్ముతున్న మనిషికి, అది మీరు రామ్కోట్కి వెళ్ళి 2-వీలర్ మార్కెట్లో అమ్ముకుంటారో యూస్ కార్లు అమ్ముకుంటారో ఎక్కడ చేసినా కానీ ట్రాన్స్ఫర్ చేయించుకోండి. వీళ్ళు చేయరు, ఎందుకంటే మీరు ఆర్టీఏ ట్యాక్స్ మళ్ళీ కట్టాల్సి వస్తుందని చెప్పి కొంతమంది చేయరు. రేపు వాడు ఈ కారు తీసుకెళ్ళి వాడు గుద్దాడు అనుకోండి, వాడు చనిపోతే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ద ఓనర్స్ ఈజ్ ఆన్ యూ టు పే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఒక చిన్న లెసన్ దాని నుంచి. రెండో లెసన్ ఏంటంటే, మీరు చుట్టుపక్కల ఏమైనా జరుగుతున్నప్పుడు నాకేం పని పోయింది, వాడు చేస్తున్నాడు, ఒక బ్యాగ్ పడి ఉంది, వాడు వస్తున్నాడు, పొద్దున పోతున్నాడు, రాత్రి. మరి కోయంబత్తూర్ బ్లాస్ట్లో చూసుంటారు, కుక్కర్ బ్లాస్ట్లో వాళ్ళ వైఫ్కి కూడా డౌట్ రాలేదు. రాత్రిపూట కూర్చొని వెల్డింగ్ చేస్తుంటాడు, లేకుంటే సోల్డరింగ్ చేస్తుంటాడు, ఏదోదో ఎలక్ట్రానిక్ పని చేస్తూ ఏమంటే నాకు నా పని చేసుకుంటున్నాను, నువ్వు నిద్రపో అంటున్నాడు వైఫ్. ఒకరోజు అదే బాంబు తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టాడు, బ్లాస్ట్ చేశాడు, చనిపోయారు చాలామంది. సో ఆ డౌట్ మీకు రావాల్సింది. ఇది ఇజ్రాయెల్లో నేర్పిస్తారు. ఇది అక్కడ ప్రతి అడల్ట్ పర్సన్ ఈజ్ ట్రైన్డ్. 3 సంవత్సరాలు మీరు ఆర్మీలో కంపల్సరీగా సర్వ్ చేయాలి. మీరు ఎవరైనా ఉండొచ్చు, ఎక్సెప్ట్ మీకు ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే, లేకుంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే, అది కాకుండా మీరు అందరు ట్రైనింగ్ రావాల్సిందే. సో మీకు వెపన్స్ యూజ్ చేయడం కానీ, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం కానీ, మీరు బేసిక్ ఒక టెర్రర్ అటాక్ జరిగితే ఏం చేయాలండి. నిన్న కూడా జరిగిన అటాక్, ఈవెన్ దిల్సుఖ్ నగర్లో కూడా ఈ తప్పు చేశారు. ఒక అటాక్ జరిగినప్పుడు సరే అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ రక్షించి బయటికి తీసుకురావాలి, అది పబ్లిక్ పని. దాని తర్వాత అక్కడి నుంచి జరిగిపోవాలి. ఎందుకంటే ఒకటి సెకండరీ బాంబ్స్ ఉండొచ్చు. మీరు చూస్తుంటారు చాలా మందికి టెర్రరిస్ట్ అటాక్లో ఫస్ట్ బాంబ్ వేసిన తర్వాత చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తారు, అప్పుడు ఒక సెకండరీ బాంబ్ పెడతారు వాళ్ళు ఒక 5 నిమిషాల తర్వాత. దాంట్లో ఎక్కువ మంది చనిపోతారు ఫస్ట్ బాంబ్ కన్నా. సో ఫస్ట్ మీరు ఒక బేసిక్ బ్లాస్ట్ ఏదైనా జరిగితే అక్కడి నుంచి ఏదైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళని జరిపేసి మీరు పక్కన జరిగిపోండి. ఎందుకంటే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. మీ షూస్ కానీ మీరు నడుచుకుంటూ పోతున్నప్పుడు అక్కడ కింద పడిన ఏదైనా ఒక ఎవిడెన్స్ని, అది మీ షూస్ కింద పడి స్పాయిల్ అయిపోతుంది. దాన్ని యూజ్ చేయలేం తర్వాత. కోర్టుల పనికిరాదు, ఎక్కడ పనికిరాదు అది మళ్ళీ ఎవిడెన్స్. సో ఇంకోటి తప్ప ఏం చేస్తారంటే మన వాళ్ళు, అది ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా చేస్తారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు మొత్తం నీళ్ళు కొట్టేస్తారు. అక్కడంతా ఎవిడెన్స్ గ్రౌండ్లో ఉందా ఎవిడెన్స్ అంతా పోతుంది. ఒక కారు కాలుతున్నప్పుడు దానికి కాలనీయండి, నథింగ్ మచ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. అంటే ఆల్మోస్ట్ 75% ఇట్ ఇస్ బర్న్ట్, లెట్ ఇట్ బర్న్. మీరు స్లోగా దాన్ని
ఫోమ్ యూజ్ చేసి ఫినిష్ చేయండి. అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ ట్రైనింగ్లో ఉందని నేను చెప్పక్కర్లేదు వాళ్ళకి. కానీ ఒకసారి అదే నీళ్లు గ్రౌండ్ మీద వచ్చింది అనుకోండి, గ్రౌండ్లో పడిన ఏదైనా అమోనియం నైట్రేట్ ఏదైనా అది నాళాల్లో వెళ్ళిపోతుంది. అట్లా ఎవిడెన్స్ ఇస్ లాస్ట్. దానికోసం నేను చూసుంటారు మీరు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చారు, బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటాం మనం. వాళ్ళు ఫస్ట్ సెటప్ చేసినప్పుడు మానేసర్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది, ఢిల్లీ దగ్గరే, హర్యానాలో. 26 లెవెల్లో వాళ్ళు వాడుకున్నాం, కానీ వాళ్ళు చాలా లేట్గా వచ్చారు. అంటే వాళ్ళ తప్పు కాదు, అది అప్పుడు శివరాజ్ పాటిల్ చేసిన ఒక కుట్ర, అప్పుడున్న హోమ్ మినిస్టర్. ఆయన అది పెద్ద స్టోరీలే, అది ఆర్వీఎస్ మణి గారి పుస్తకంలో ఉంది, అది మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. దాంట్లో వీళ్ళని ముంబైకి వెళ్ళనీయలేదు, 3.5 hours ఢిల్లీలో కూర్చోబెట్టారు శివరాజ్ పాటిల్. అది ఎందుకు చేశారనేది అది ఇంకో క్వశ్చన్. ఎనీవే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఇనిషియలీ సెటప్ చేసినప్పుడు క్లోజ్ క్వార్టర్ ప్రొటెక్షన్ అంటారు. అంటే ఒక విఐపీ ఉంటే ఆయన చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు టైంలో చూసుంటారు మీరు, ఆయన బిఫోర్ దిస్ ఫస్ట్ టర్మ్లో. దానికి ముందు ములాయం సింగ్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, వీళ్ళకందరూ బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉంటుండే. ఈవెన్ లాల్ కృష్ణ అద్వానీ గారికి ఉండే. తర్వాత ఇది వీళ్ళని వేస్ట్ చేస్తున్నారు వీళ్ళ టాలెంట్ అని చెప్పి సిఆర్పిఎఫ్తో రీప్లేస్ చేశారు. వాళ్ళు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, కానీ దే ఆర్ నాట్ ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు కాదు. వాళ్ళు వీళ్ళని స్పెషలైజ్ ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గర కూడా ఉండే, మా ఇంటి దగ్గరే అల్వాల్ దగ్గరే ట్రిమల్గిరిలో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉండే ముందు, ఇక్కడ సిటీ యూనిట్లో. 26/11 తర్వాత అన్ని మేజర్ సిటీస్లో వీళ్ళ యూనిట్స్ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఇబ్రాహీంపట్నం దగ్గర ఎక్కడ ఉన్నారు వాళ్ళ హెడ్ క్వార్టర్స్. వాళ్ళు కాన్స్టెంట్గా ట్రైన్ చేస్తుంటారు వాళ్ళని. వాళ్ళు వస్తారు, పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి వచ్చారు, ఆర్మీ నుంచి వస్తారు, ఎయిర్ ఫోర్స్ నుంచి వస్తారు, నేవీ నుంచి వస్తారు, 3 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. యంగ్స్టర్స్ ఉంటారు, అందరు అదే ఏజ్లో ఉంటారు, 24, 25, 26, 26, 27 కాగానే మళ్ళీ వాళ్ళు రిటర్న్ బేస్ యూనిట్కి వెళ్ళిపోతారు. కొత్త టీం వస్తుంది ఒకటి. ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు 2 వైపుల నుంచి పనిచేస్తుంది. ఒకటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, అంటే అర్బన్ కాంబాట్. వాళ్ళు ఫారెస్ట్లో కాదు, అర్బన్ కాంబాట్లో వాళ్ళు ఎక్స్పర్ట్. ఒక ఇంటి లోపల ఒక టెర్రరిస్ట్ దూరిపోయాడు, 5 మందిని పట్టుకున్నారు. మనం ముంబైలో జరిగింది చూడండి, దే హిట్ డైరెక్ట్లీ హెడ్, తలమే కొడతారు వాళ్ళు, అంత క్లీన్గా కొడతారు వాళ్ళు టెర్రరిస్ట్. 10 మంది చుట్టూ ఉంటే కూడా దే హ్యావ్ గాట్ దట్ ఎక్స్పర్టీస్ అన్నమాట. ఎయిర్ క్రాఫ్ట్ హైజాకింగ్, ఇదంతా వీళ్ళు డీల్ చేస్తారు. వాళ్ళకి ఇంకొక యూనిట్ ఇప్పుడు సెటప్ చేశారు ఒక 10 సంవత్సరాల ముందు, విచ్ ఇస్ ద ఇన్వెస్టిగేటింగ్ యూనిట్. అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే పోలీస్ దగ్గర అంత టెక్నాలజీ లేదు, ఫరెన్సిక్ వాళ్ళు వస్తారు, చెక్ చేస్తారు. కానీ ఇప్పుడున్న మోడర్న్ ఎక్స్ప్లోజివ్, అది ఐఈడి ఉందా, ఆర్డిఎక్స్ యూజ్ చేశారా, ఈ కేసులో అమోనియం నైట్రేట్ యూజ్ చేశారా, వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళ కింద పడున్న ఒక చిన్న నట్టు బోల్ట్ కూడా ఎత్తుకపోతారు వాళ్ళు. మీరు చూసుంటారు నిన్న నైట్లో, మీరు టెలివిజన్ చూస్తే వాళ్ళ పొద్దున కూడా టార్చ్ లైట్ కొట్టి ఒక్కొక్క పీస్ వాళ్ళు చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లు వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. తర్వాత ల్యాబ్లో తీసుకెళ్ళి మొత్తం చెక్ చేస్తారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, కార్ నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది. కొన్ని ప్లేసెస్లో ఈ బాంబులు తయారు చేస్తున్నప్పుడు మీకు చూసుంటారు, వినుంటారు, దాంట్లో చాలా మటుకు మన నెయిల్స్ మొలలు వేసేస్తారు, దాంట్లో నట్టు బోల్ట్లు వేసేస్తాయి, దాన్ని పేల్స్తారు. దాన్ని పేల్చినప్పుడు ఏమవుతుందంటే ఈ చిన్న నట్టు కూడా ఒక మిసైల్ లాగా యాక్ట్ చేస్తుంది, వచ్చి డైరెక్ట్ వచ్చి మేము తలమే కొట్టేసుకోండి, అవుట్. దాంట్లో బాంబు ఉండదు, ఏముండదు, కానీ అది ఆ ఫోర్స్ ఉంది చూడండి, వస్తుంది, దట్ ఫోర్స్తో చనిపోతారు మనిషి. అది ఎక్కడైనా కొట్టచ్చు బాడీ మీద. అది వాడితే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఐఈడి వాడితే ఒక క్రేటర్ క్రియేట్ అవుతుంది. క్రేటర్ అంటే ఒక రోడ్ మీద పెట్టారు, రోడ్ కింద పెడతారు ఐఈడి, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. అది పేల్చినప్పుడు మీరు అలిపీరియల్ చూస్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు మీరు దాడి చేసినప్పుడు కింద ఒక క్రేటర్ లాగా ఫామ్ అవుతుంది. రోడ్ పోతుంది, రోడ్ కింద ఒక చిన్న గుంతలాగా వస్తుంది, ఒక పెద్ద పాట్ హోల్ లాగా వస్తుంది. దట్ ఈస్ అన్ ఐఈడి బ్లాస్ట్. ఆర్డిఎక్స్ ఇస్ అ ప్లాస్టిక్ డివైస్. మన ముంబై బ్లాస్ట్లో యూజ్ చేస్తారు, ట్రైన్ బ్లాస్ట్. గుజరాత్ వైపు నుంచి, పాకిస్తాన్ నుంచి స్మగ్లింగ్ తీసుకొచ్చిన అది ఆర్డిఎక్స్. ఇట్స్ ప్లాస్టిక్ డివైస్. అది మీరు ఎయిర్పోర్ట్లో కూడా మీరు స్కానింగ్లో పెడితే అది కనిపించదు. దట్ ఇస్ ప్లాస్టిక్ డివైస్. ఏదైనా ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ ఎక్కడ కనిపించదు మీకు. అది చాలా మాల్యబుల్ ఉంటుంది, దాన్ని ఎట్లయినా మీరు మార్చుకోవచ్చు షేప్లో. ఆర్డిఎక్స్ చాలా టఫ్ ఆపరేట్ చేయడం, దొరకడం కూడా చాలా టఫ్. ఆర్మీ వాళ్ళ దగ్గర ఉంటుంది అది. ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ మన దగ్గర ఈ మైన్స్లో వాడతారు ఒక్కొక్కసారి. అది కాకుండా నెక్సలైట్స్ వాడతారు. మీరు చూసుంటారు కన్కర్ కానీ, గద్రిచోలి కానీ, మన సుక్మా, ఇక్కడంతా వాళ్ళు వాడుకుంటారు ఇది నెక్సలైట్స్. రోడ్ ఓపెనింగ్, రోడ్ కింద పెట్టేసి బ్లాస్ట్ చేసి చాలా మంది చనిపోయిన కేసెస్ అక్కడ ఐఈడి ఉంటుంది. ఈవెన్ కాశ్మీర్లో కూడా వాడారు చాలా మటుకు అది. ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు అల్ఖైదా వాళ్ళు వాడారు యుఎస్ వ్యతిరేకంగా. 4th వన్ ఇస్ అమోనియం నైట్రేట్. ఈ కేసులో జరిగిందండి. ఈ కేసులో కూడా అది మీకు ఫర్టిలైజర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్లో యూజ్ చేస్తారు, ఎరువుల కింద వాడుకుంటారు. అది కాకుండా మైనింగ్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తారు. మైనింగ్ రాక్స్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.